जय हो। అతడి పేరు దిగంత్ దాస్. నేడు ఓ పెద్ద వ్యాపార సంస్థకు బాస్. ఒకనాడు రోజు కూలి జీవన పోరాటంలో గెలిపే లక్ష్యంగా సాగిన అలు పెరగని యోధుడతడు. ఎక్కడో ఈశాన్యాన అసోం నుంచి దక్షిణాదికి చేరాడు. బెంగళూరులోని పరోటాల తయారీ నేర్చారు. దేశమంతా తిరిగి వ్యాపార నైపుణ్యాలు అద్దుకున్నారు. కోవిడ్ ఆర్థికంగా నష్టపరిచినా, విద్యుతగా తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసినా వెనుకంజ వేయలేదు. ఫీనిక్స్ తరహాలో విజృంభించి విజేత అయ్యారు. అసోంలో డైలీ ఫ్రెష్ ఫుడ్స్ సంస్థను నెలకొల్పారు. అందమైన పేరున్న ఈ అసోం యువకుడు దిగంత దాస్ అసోం రాష్ట్రం బిశ్వనాథ్ జిల్లా గోపూరులో జన్మించారు. తండ్రి వృత్తి సేద్యం, కానీ వయోభారంతో సాధ్యపడలేదు. దిగంత దాస్కు వ్యవసాయం మీద ఆసక్తి లేదు. అందువల్ల 2012లో బతుకు తెరువుకు అవకాశాల స్వర్గం బెంగళూరు వెళ్లారు. డైలీ ఫ్రెష్ ఫుడ్ సంస్థ యజమాని కావటానికి ముందు చేసిన చిరుద్యోగాలు చెబితే పెద్ద జాబితానే అవుతుంది. మొదటి నుంచి నాకు సేద్యంపై ఆసక్తి లేదు. మరి కుటుంబ పోషణ ఎలా? అందుకే ఊరు వదిలి మరో చోటికి వెళ్లాలని నిశ్చయించాను. ఇదో జీవన పోరాటం. బెంగళూరులో ఉత్పత్తి రంగ సంస్థలో చేరాను. నా కెరీర్ అలా ఆరంభమైంది. పరోటాల తయారీలో శిక్షణ పొందాను, అనుభవం గడించాను. అక్కడ నేర్పిన నైపుణ్యాలతో తిరిగి ఇక్కడికి వచ్చి వ్యాపారం ప్రారంభించాను. అసోం నుంచి దిగంత దాస్ బెంగళూరు చేరారు. అక్కడ హోటల్లో సప్లయర్ గా, పెయింటర్ గా మరెన్నో పనులు చేశారు. అసోం తీన్ సుకియా నుంచి వచ్చిన మిత్రుడు సూర్య థాపా కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. పని లభించని రోజుల్లో పరోటా తయారీలో నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు. బ్రహ్మపుత్ర నది లోయ, బారిక, సేని ప్రాంతాల్లో సేద్యమే అత్యధికుల జీవనాధారం. ఇక్కడ పారిశ్రామికాభివృద్ధి శూన్యం. గువాహతి తప్ప మరెక్కడా చెప్పుకోదగ్గ పరిశ్రమలేవీ లేవు. అందుకే నాలాగా అనేక మంది దక్షిణాది వెళ్లటానికి మొగ్గు చూపుతున్నారు. ఇక బెంగళూరు గమ్యస్థానం అనుకోవచ్చు. అక్కడైతే అనేక అవకాశాలుంటాయి. అందుకే ఇక్కడి వారు పరిశ్రమల్లో ఉపాధి కోసం తరచూ అక్కడికి వెళ్తుంటారు. సౌత్ ఇండియా మే బడా ఇండస్ట్రీ హై, అచ్చా కామ్ మిల్తా హై, వహీ సోచ్ కే మే బెంగళూరు గియా హై. వచ్చిన అనుభవం, పొందిన ప్రేరణతో దిగంత, అతడి మిత్రుడు సూర్య థాపా ఇద్దరూ ఆంధ్రప్రదేశ్లో మార్కెట్కు అవకాశాలను గ్రహించారు. విజయవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పరికరాలు కొనుగోలు చేశారు. ఉత్పత్తి ప్రారంభించారు. మొదట్లో ఎంతో స్పందన వచ్చింది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత లాక్డౌన్ విధించిన 6 నెలల్లోనే ఈ అంకుర పరిశ్రమను మూసివేయక తప్పలేదు. వేగం వేగం నా జీవితమంతా అంతే. వేగవంతంగానే సాగింది. ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లాను. తర్వాత హైదరాబాద్, అక్కడి నుంచి విజయవాడలో 2.5 సంవత్సరాలు పనిచేశాను. దక్షిణాది నాకో స్థావరంలా మారింది. తర్వాత నా కార్యకలాపాలను గోవా, చెన్నైకి విస్తరించడంతో పని పెరిగింది. తిరిగి అసోం వచ్చాక దిగంత దాస్ ను ఆర్థిక సవాళ్లు స్వాగతించాయి. అయితే అదే సమయంలో పరోటా తయారీ పరిశ్రమలో విజేతగా ఉన్న ఫైజల్ హక్ అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇచ్చిన నిధులతో దిగంత దాస్ బిశ్వనాథ్ చరోలీలో డైలీ ఫ్రెష్ ఫుడ్స్ ను స్థాపించారు. మలబార్ తరహా పరోటాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఉత్తర అసోం అంతా దిగంత పరోటా ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనేక ప్రాంతాల్లో వ్యవస్థ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. తొలి రోజుల్లో మా ఊళ్ళో స్థానికుల సహకారంతో నా కార్యకలాపాలు ప్రారంభించాను. కానీ ఇప్పుడు అలా లేదు. వ్యాపారంలో అన్నీ సవాళ్లే. తీన్ సుకియా, బిశ్వనాథ్ జిల్లా కేంద్రానికి నేరుగా వెళ్లే మార్గం లేదు. పరోటా తయారీ యూనిట్ కోసం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి వచ్చింది. అది 2017. తన జీవిత దశను దెబ్బతీసేలా దిగంత దాస్ కు పెద్ద ప్రమాదం. విద్యుదాఘాతంతో శరీరం పాక్షికంగా అచేతనంగా మారింది. పూర్తిగా కోలుకునేందుకు దాదాపు 4 ఏళ్లు పట్టింది. ఇంటి దగ్గర ఉండి కుటుంబ పోషణకు కార్పెంటర్ గా పనిచేశాడు. కోలుకున్న తర్వాత ఇక ఫీనిక్స్ కథను తలపించాడు. కొందరు పారిశ్రామికవేత్తల పరిచయం తన దృఢ సంకల్పాన్ని మరింత శక్తివంతం చేసింది. మినుకున ఉనికి చాటిన తన పాత పరోటా తయారీ పరిశ్రమ డైలీ ఫ్రెష్ ఫుడ్ విజయభేరి మోగించేందుకు ఈ పరిచయాలే తోడ్పడ్డాయి.
सूरत में एक नया आइटम लेके आया मैं। సూరత్లో నేను ఇంకో పరోటా విక్రయ కేంద్రాన్ని చూశాను. అయినా నేను దక్షిణాదిలో నేర్చుకునే అక్కడికి వెళ్ళాను. వాళ్ళని అడిగితే తొలిసారి దేశంలో మార్కెట్లను ముంచెత్తిన లచ్చా పరోటా విషయాన్నే చెబుతారు. దీన్ని ముందుగా మన దేశంలోనే ఆవిష్కరించారు. అసోంలో సక్సెస్ అవుతుందో లేదో అంచనాకు వచ్చేందుకు మార్కెట్ను విస్తృతంగా అధ్యయనం చేశాం. ఆ తర్వాతే అక్కడ తయారీ కేంద్రాన్ని ప్రారంభించాం. उससे मैं परोठा लिया था। దిగంత దాస్ విజయ్ గీతిక అసోంలో అక్కడి స్టార్టప్ల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఉపాధి కోసం ఎక్కడో దూర తీరాలకు వలసపోవటం ఎందుకు, యువత స్వదేశంలోనే అవకాశాలు అన్వేషించాలని దిగంత దాస్ చెబుతున్నారు. రోజు 300 రూపాయల కూలీ దొరకటమే కనా కష్టంగా ఉన్న ఈ ప్రతికూలతల మీద అతడు కసితో ప్రతీకారం తీర్చుకున్నాడు. దృఢ సంకల్పం, కష్టించే తత్వం ఉంటే విజయం అసాధ్యమేమీ కాదని నిరూపించారు. ఇతరులకు ప్రేరణగా నిలిచాడు. सप्लाई बोले तो మా పరోటా సరఫరా వ్యవస్థ అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాలాండ్ దాకా, తేజ్పూర్ నుంచి తేంగా మార్కెట్ వరకు విస్తరించింది. ప్రస్తుతం పరోటా తయారీ, మార్కెటింగ్ లో పనిచేస్తున్న మా సిబ్బంది సంఖ్య 15. రోజు దాదాపు 3000 ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తున్నాం. ఇది సవాలుతో కూడుకున్న వ్యాపారమే, కానీ సవాళ్లను స్వాగతించి స్వీకరించాం. ప్రస్తుతం ఇక్కడ 40 మంది పనిచేస్తున్నారు. बिजनेस में एक प्रॉफिट निकलना मुश्किल होता है।